రామాయంపేట మండల కేంద్ర పరిధిలోని పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు. రెడ్డి సంఘం నాయకులు ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రెడ్డి సంఘం నాయకులు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లన్నపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా రెడ్డిలను అపహాస్యం చేసే విధంగా చింతపండు నవీన్ ప్రవర్తిస్తున్నారని, గతంలో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ అతనిలో మార్పు రాలేదని వారు పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు, ఆయన పేరులోనే నకిలీ పేరు ఉంది. ఆయన బుద్ధులు కూడా నకిలీ బుద్ధులే ఉన్నాయి. కాబట్టి ఎలాంటి సందర్భం లేకుండా నువ్వు రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము రామాయంపేట మండలం తరపున పూర్తిగా ఖండిస్తున్నాము. అతడు వెంటనే ఒక గౌరవనీయ పోస్టులో ఉండి నువ్వు ఎలాంటి సందర్భం లేకుండా, గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన ఏ ఉద్యమ నాయకుడు కూడా రెడ్డిలను కానీ అగ్రకులాన్ని ఎవ్వరు కూడా విమర్శించని ఈయన గారు మరి రెడ్డిల ఓట్లు అవసరం లేదు, రెడ్డిలను కించపరుస్తూ సందర్భం లేకుండా మాట్లాడడం తగదు. ఒకవేళ మళ్ళొకసారి చేస్తే మర్యాద ఉండదు. ఒకవేళ నీకు చేతనైతే ఇప్పుడు రెడ్డిల ఓట్లు అవసరం లేదంటున్నావు కదా, ఇప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి దమ్ముంటే నువ్వు మళ్ళీ గెలిచి చూయించు. అప్పుడు నీకు మాకు తేడేందో చెప్తాము. మేము ఎక్కడ కూడా నువ్వు 4 సార్లు విమర్శించిన మా రెడ్డి నాయకులు కానీ ఎవరు కానీ నిన్ను వదిలేసినాము. ఎందుకంటే నువ్వు పిచ్చోన్లాగా మాట్లాడుతున్నావు, ఒక గౌరవమైన పోస్టులో ఉన్నావు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు. నువ్వు అది మర్చిపోయి పూర్వస్థాయిలో మాట్లాడుతున్నావు. మేము ఎక్కడ కూడా నేను విమర్శించలేవు. విమర్శలు మొదలైతే మరి నువ్వు తట్టుకోలేవు, నువ్వు తిరగలేవు. మరి నువ్వు ఒక అధికార పార్టీలో ఉన్నావు. ఇవాళ మరి మా కాంగ్రెస్ పార్టీలో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా రెడ్డి మంత్రులు, మా రెడ్డి ఎమ్మెల్యేలు, మరి మా ముఖ్యమంత్రి గారు రెడ్డి ఉండి మరి ఏం చేస్తున్నట్టు వారు తక్షణమే వారి పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి రెడ్డి బంధువులందరికీ రాష్ట్ర లెవెల్లో వారందరికీ క్షమాపణ చెప్పాలని మరి ఒక వేదిక పైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ రెడ్డిలపైన వెలమాలపైన అనుచిత వ్యాఖ్యలకు నిరసనంగా ఈరోజు రామాయంపేట మండల రెడ్డి బంధువులమందరం కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ రోజు అసందర్భంగా రెడ్డిలపైన ఉన్నత కులాలపైన చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయి. రెడ్డిలంటే చాలా ధర్మంగా, న్యాయంగా, స్నేహానికి ప్రతీకగా ఎవరిని కించపరచకుండా న్యాయంగా పాలన చేస్తూ ఉంటారనేది ఒక నమ్మకం. దానిని కాదని రెడ్డిలపైన చాలా దుర్భాషలాడిండు. దాని విషయం పైన మేమందరం రెడ్డిలమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని కానీ మన రెడ్డి బంధువులందరినీ నేను కోరేది ఏంటంటే దాన్ని తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తప్పకుండా ఖండిస్తాము. రానున్న కాలంలో ఇలాంటివి ఎవరు చేసినా దాన్ని తీవ్రంగా మేము పరిగణిస్తూ మేము ఎదుర్కొంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.